జననాయకుడు సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. నిజం చెప్తాను భయ్య, 2026లోనే నేను చూసిన బెస్ట్ మూవీ ఇదే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఏమన్నా తీశారా? ఇప్పుడు సినిమా ఎప్పుడో సంక్రాంతిగా రిలీజ్ అవ్వాల్సి ఉంది, దీన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం ఆపింది అనేటటువంటిది ఈ సినిమా చూశాక నాకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. చాలా నీట్గా ఉంది బ్రో. భగవంత్ కేసరే కదా, రీమేక్ సినిమానే కదా. మన సినిమాని వాళ్ళు రీమేక్ చేసుకొని దాన్ని తెలుగులో డబ్ చేసి మన ముందు పెట్టారు. దాన్ని మనం చూసేది ఏముంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే 100% భగవంత్ కేసరే. కానీ జస్ట్ 20% మట్టికే మిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మన బాలకృష్ణ గారికి శ్రీలీలాకి మధ్య సీన్స్ ఉంటాయి కదా, అవి యాజ్ ఇట్ ఈస్ దింపారు. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పులు చేయలేదు. లైక్ శ్రీలీలాకి ఉన్నట్టే తనకు కూడా యాంగ్జైటీ ఉంటుంది, శ్రీలీల ఫాదర్ లాగే తను కూడా చిన్నప్పుడు చనిపోతారు. వీటన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈస్ దింపారు. ఇక మిగతాదంతా విలన్ పోర్షన్ ఏదైతే ఉందో అది టూ డిఫరెంట్ అనమాట. ఇక్కడ హీరో మేక్ ఓవర్ కన్నా విలన్ మేక్ ఓవర్ మామూలుగా ఉంటుంది. హీరో ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ విలన్ ఎంట్రీ ఉంటుంది భయ్య. ఆఫ్రికాలో ఒక పెద్ద ఎడారి ఉంటుంది, ఆ ఎడారిలో పెద్ద జైలు ఉంటుంది. ఆ జైల్లో లక్షలాది మంది ఖైదీలు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఖైదీ మనోడిని చంపాలని చూస్తారు, కానీ వాడు ఎంటెక్ కూడా వేయలేదు. వాడిని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇండియా నుండి కుప్పలాది సైన్యం వచ్చి ఆ జైల్ని నాశనం చేసి మనోడిని ఇడిపించుకొని పోయేటటువంటి సీను. కులాలకి మతాలకి ఇప్పుడు ఒక బడి కట్టి లేదా ఒక హాస్పిటల్ కట్టి ఒక డెవలప్మెంట్ చేసి ఓట్లు అడగడం చాలా కష్టం. కానీ మన మతం ప్రమాదంలో ఉందిరా, మనం నాశనం అవుతున్నారా, మన మతాన్ని మనం రక్షించుకున్నారా, నేను మీ కులం అన్నారా, నేను మీ మతం అన్నారా అని చెప్పి ఓట్లు అడగడం చాలా ఈజీ. అది ప్రస్తుతానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతానికి మన రాజకీయ నాయకులు ఎలా తోడేలాగా తయారయ్యారనేటటువంటి ప్రతి పాయింట్ని లేవనెత్తి ఒక మంచి మెసేజ్తో సినిమాని అయితే అలా ఏం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. డెఫినెట్లీ ఎవ్రీ ఇండియన్ చూడాల్సినటువంటి సినిమా అని చెప్పి